సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఇండియన్స్ పీపుల్. సో వార్ టు కూలీ, ఈ రెండు సినిమాలు డే వన్ కలెక్షన్ ఎంత వచ్చాయి అనేది మనం అయితే మాట్లాడుకుందాం. నేనైతే ఫేక్ అయితే చెప్పట్లే, కొన్ని వికీపీడియా ద్వారా గూగుల్ ద్వారా అయితే నేనైతే చెప్తున్నా. కానీ ఏరియా వైజ్గా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే సాయంత్రం వరకు అయితే వస్తుంది వీడియో. సో దానికోసం అయితే ఎదురు అయితే చూడండి. సో ఇప్పుడైతే మనం అయితే లేట్ చేయకుండా ఈ రెండు సినిమాలు డే వన్ ఎంత గ్రాస్ పెట్టే ఛాన్స్ ఉంది, రెండు సినిమాకి 100 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా మనం మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందు అయితే లైక్ అయితే కొట్టండి. లైక్ కొడితే ఇలాంటి వీడియోస్ వచ్చేసరికి మూవీ లవర్స్కి అయితే ఫార్వర్డ్ అయితే అవుతుంది. సో ముందుగా వార్ టూ, ఈ సినిమా డే వన్ ఎంత పెట్టే ఛాన్స్ ఉందంటే గూగుల్ ఏం చూపిస్తుందంటే 52 కోట్ల గ్రాస్ మన వార్ టూ సినిమా డే వన్ వరల్డ్ వైడ్గా అయితే పెడుతుందని అంటున్నారు. ఎందుకంటే వార్ టూ సినిమాకి అయితే బీభత్సగా బ్లాక్ బస్టర్ టాక్, హిట్ టాక్ అయితే పడలేదు, బిలో యావరేజ్ టాకే పడింది అనుకోవచ్చు. ఎన్టీఆర్ అన్నని సరిగా చూపించలేదు, కొన్ని సీన్స్ అయితే విఎఫ్ఎక్స్ లో చాలా దారుణంగా ఉందని కొంతమంది అయితే ట్రోల్ అయితే చేస్తున్నారు. సో వార్ టూ నా అంచనా ప్రకారం చెప్తున్నాం, ప్రొడ్యూసర్ ఇంకా ట్రేడ్ దాంట్లో 80 కోట్ల గ్రాస్ పెట్టే ఛాన్స్ 100% అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఏరియా వైజ్ గా మన నైజాం, సీడెన్, నెల్లూరు, గుంటూరు, అలానే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎంత కలెక్ట్ చేసింది మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఏరియా వైజ్ గా కావాలంటే సాయంత్రం వరకు అయితే వెయిట్ చేయండి, అప్పుడైతే అప్డేట్ అయితే ఇస్తా. ఇంకా ఈ సినిమా మీరెంత అనుకుంటున్నారు, ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో దీనికి మించి అయితే మన వార్ టూ సినిమా అయితే కలెక్ట్ చేయదు 100% చెప్తున్నా. ఎందుకంటే ఈ సినిమాకి అయితే కొన్ని దగ్గర అయితే ఇంకా ఫ్లాప్ టాక్ వచ్చింది. అసలుకి ఎన్టీఆర్ అన్న ఎందుకు మల్టీ స్టార్ సినిమా తీస్తున్నాడు, ఓకే ఆర్ఆర్ఆర్ తీసి, ఎందుకంటే రాజమౌళికి తెలుసు ఎలా హ్యాండిల్ చేయాలి, ఇద్దరు హీరోస్ని హ్యాండిల్ చేయకపోతే ఫ్యాన్స్ ట్రోల్ చేస్తారు కూడా తెలుసు. ఆయన సరే చాలా బాగా హ్యాండిల్ చేసిండు. మన రామ్ చరణ్ గారికి బీభత్సంగా ఎలివేషన్ ఇచ్చిన, కొన్ని దగ్గర ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ అయితే ఇరగదీసి నంచుకోవచ్చు. కొమరంభీం కావచ్చు, ఇంకా ఇంటర్వ్యూలు కావచ్చు, ప్రీ ఇంటర్వ్యూలు కావచ్చు, అద్దరిపోయింది నంచుకోవచ్చు అలా. కానీ అయాన్ ముఖర్జీ అయితే హ్యాండిల్ చేయలేకపోయినా క్లారిటీగా అయితే అర్థమవుతుంది నంచుకోవచ్చు. సో వార్ టూ మూవీ డే వన్ కలెక్షన్ 80 కోట్ల గ్రోత్ వచ్చే అవకాశం 100% ఫిక్స్, నో డౌట్. ఇప్పుడు కూలీ 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 అని చాలా మంది అయితే ఆందోళన, చాలా మంది హైప్ ఎక్కించుకున్నారు. ఎందుకంటే ఎల్సీలో ఇది ఒక పార్ట్ అవుద్ది, అవ్వకపోయినా లోకేష్ కనకరాజు మీద నాకు నమ్మకం ఉంది, నెక్స్ట్ లెవెల్లో తీస్తారు, తన డైరెక్షన్ కావచ్చు, మెంటల్ మాస్ అరాచకం ఉంటుంది అనుకున్నారు. కానీ మూవీ చూసిన తర్వాత దయాల్ క్యారెక్టర్ తప్ప ఎవరైతే అంత బీభత్సంగా అయితే యాక్టింగ్ అయితే చేయలేరని చెప్పొచ్చు. నాగార్జున, రజనీకాంత్, ఇంకా చాలా శృతి హాసన్, చాలా మంది ఉన్నారు, నో యాక్టింగ్ ఫర్ దేర్ క్యారెక్టర్. సో నాకైతే క్లారిటీగా అర్థమైంది. సో కూలీ మూవీ అడ్వాన్స్ లోనే 100 కోట్ల గ్రాస్ అయితే దాటింది. సో ఈ సినిమా డే వన్ 130 కోట్ల గ్రాస్ నుంచి 140 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం అయితే 100% అయితే ఉంది. వరల్డ్ వైడ్ గా చెప్తున్నా, ఓన్లీ తమిళనాడులో కాదు. వార్ టు ది కూలీ టు ఈ ఇది వరల్డ్ వైడ్ గా కలెక్షన్ ఇంతకు వచ్చే అవకాశం ఉంది. ఇదే 100% డే వన్ అంటే మన గూగుల్ అయితే చెప్తుంది, ఇదే వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు సినిమాకి యావరేజ్ టు బిలో యావరేజ్ టాక్ పడిందని. సో మరి ఈ రెండు సినిమాల్లో ఎక్కువ ఏ సినిమా కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది డే వన్ అని 100% అడిగితే నో డౌట్ ఒక ముసలోడు ఇద్దరు కుర్ర హీరోని అయితే భయపెట్టిస్తున్నాడు మన రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ అనుకోవచ్చు. సో వార్ టూ మూవీకే తక్కువ అవకాశం వచ్చే అవకాశం ఉంది. మన కూలీకి అయితే బీభత్సంగా, కూలీకి అయితే చెప్తున్నా కదా 140 కోట్ల గ్రోస్ అయితే పక్కా, నో డౌట్ తగ్గదు అసలుకి. చెప్తున్నా కదా ఏ లెవెల్లో ఈ సినిమాకి కలెక్షన్ వచ్చే అవకాశం ఉందంటే వార్ టూ సినిమా దరిదాపుల్లో కూడా ఉండదు. సో చూడాలి. కానీ డే టూ నుంచి అయితే రెండు సినిమాలకి అయితే యావరేజ్ టాక్ వచ్చింది. సో చూడాలి ఏ లెవెల్లో పర్ఫార్మ్ చేస్తుందో. ఈ రెండు సినిమాలు 600 కోట్ల గ్రోస్ పైన వసూలు చేస్తేనే హిట్, సూపర్ హిట్ అవుతుంది. సో చూడాలి. 600 కోట్ల గ్రోస్ అయితే మామూలు విషయం కాదు, మామూలు టార్గెట్ కూడా కాదు అది. చెప్తున్నా కదా, నాకైతే డిజాస్టర్ అవుతుంది అని అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నా అనేది కామెంట్ చేయండి.